హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఎలా నూడిల్స్ చేస్తారో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే వెజ్ నూడిల్స్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా మనం కొన్ని కూరగాయలను అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. అవి ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్, అలాగే బీన్స్, ఇంకా క్యాప్సికమ్. ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అది పక్కన పెట్టేసుకుని తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఇలా ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ తీసుకుందామండి. వాటర్ కొలత ఏం లేదు, కొద్దిగా ఎక్కువనే తీసుకోవచ్చు. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుని నీళ్లు వేడైన తర్వాత అందులో మనం ముందుగా తెచ్చి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, ఈ నూడిల్స్ని వేసి ఉడికించుకోవాలండి. ఇవి బాగా మెత్తగా ఉడకకూడదండి, ఒక 60% లేదంటే 70% ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక 60-70% వీటిని మనం ఒక వడగిన్నెలో వేసుకుని వడగట్టుకోవాలండి. ఈ వాటర్ అంతా వడగట్టుకుంటే తొందరగా చల్లారుతాయి కదా. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. ఇలా అనమాట. నేను పక్కన వడగిన్నె పెట్టుకున్నాను. కింద ఒకటి గిన్నె ఉందండి, దాంట్లోకి పడిపోతాయి నీళ్ళన్నీ. ఇలా వడగిన్నెలోకి వడగట్టేసుకుని తర్వాత వెంటనే దానిపైన మనం చన్నీళ్ళు పోసేసుకోవాలండి. అప్పుడు ఆ వేడికి ఇంకా ఉడికిపోకుండా నూడిల్స్ అనేవి విడివిడిగా చక్కగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి అలా చన్నీళ్ళు పోసుకోవాలి. ఇలా చూసారా, ఇప్పుడు నాకు ఉడికింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి అయితే వడగట్టేస్తున్నాను. మీరు డైరెక్ట్గా సింక్లో వడగట్టుకుంటామన్నా కూడా అది మీ ఇష్టం అండి. నాకు ఇలా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇలా వడగట్టిన తర్వాత నేను దీనిపైన చన్నీళ్ళు పోసేసానండి, ఆ వేడికి ఇంకెక్కువ ఉడికిపోకుండా ఉండాలనేసి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని వేరే పెద్ద బాండీ పెట్టుకున్నానండి. నేను ఇది నలుగురు కోసం చేస్తున్నానండి, అందుకని ఇంత పెద్ద బాండీ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా ఒక 5 నిమిషాలు అయితే కలుపుతూ మగ్గించుకోవాలండి. అది కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినట్టు సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం ఇంట్లోనే తయారు చేసుకున్న కారం ఉంటుంది కదా, ఆ కారం 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇది మనం కూరకు వేసుకున్నట్టు ఎక్కువ కారం ఏమీ పట్టదండి, చాలా తక్కువ కారమే పడుతుంది. ఇలా అనమాట. కారం కూడా వేసుకుని మంచిగా కలుపుకున్నాను. ఇది కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం చల్లార్చుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఈ నూడిల్స్ బాగా చల్లారిపోవాలండి. వేడి మీద అసలు వేయకూడదు, వేసామంటే అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మనం చేసే ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ కూరగాయ ముక్కలు ఒక 50% ఉడకాలండి. దాన్ని బట్టి మీరు ఏ టైంలో ఏది వేయాలని గుర్తుపెట్టుకుని వేయాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 50% ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటో కెచప్ వేసుకున్నాను. స్ట్రీట్ స్టైల్లో అచ్చంగా ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూడండి. మీరు బయట బండి దగ్గరికి వెళ్ళి తినాల్సిన అవసరమే ఉండదండి. ఒక అరగంట టైం మనం ఇంట్లో కేటాయిస్తే మన చేతులతో మనమే తయారు చేసి పెట్టచ్చండి. టమాటో కెచప్ కూడా వేసి మంచిగా కలిసిన తర్వాత ఈ చల్లారిన నూడిల్స్ వేసి బాగా మిక్స్ చేయాలండి. మనం వేసిన మసాలా అంతా ఈ ప్రతి నూడిల్కి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన చేతులు కూడా నిప్పుడతాయండి, చూసుకుని చేయండి. ఒక గరిటతో నేను కలపటానికి చాలా ట్రై చేశానండి. ఇక నా వల్ల కాక నేను 2 గరిటెలు అయితే తీసుకుని దాంతో అయితే మిక్స్ చేసుకున్నానండి. ఇలా అనమాట. మనం వేసిన మసాలా అంతా బాగా పట్టించాలి. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ అండి, వెనిగర్ కూడా వేసుకుని అవి కూడా ఈ నూడిల్స్ మొత్తానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలండి. నాకు ఇది చేస్తున్నప్పుడు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే బయట స్ట్రీట్లో ఎంత ఆయిల్ వేస్తారో అనండి. ఎందుకంటే నేను నలుగురు కోసం చేసేటప్పుడు నాకు ఆయిల్ చాలా ఎక్కువే పట్టిందండి. దాన్ని బట్టి మీరు ఎప్పుడన్నా ఒకసారి అయితే చేసుకు తినొచ్చు కదా ఫ్రెండ్స్, పద్దాక అయితే చేసుకోలేం కానీ. ఇలా అనమాట. నేను సోయా సాసు వెనిగర్ కూడా వేసి బాగా మిక్స్ చేశానండి. ఇలా చూసారా, ఇలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుందండి.
అడుగు పట్టకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒక గరిటెతో వీలుంటే ఒక గరిటెతో కలపండి, లేదంటే నాకులాగా ఇలా 2 గరిటెలు తీసుకుని ఇలా మిక్స్ చేయండి. అవి చిన్న చిన్న ముక్కలు అయిపోతే నూడిల్స్ తిన్న అంత ఇష్టం ఉండదు కదండి పిల్లలకు కూడా, అందుకనేసి అనమాట. అవి చిన్న చిన్న ముక్కలు అవ్వకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ ముక్కతో సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. అయితే మీరు కూడా ట్రై చేస్తారా? వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు చివరిలో ఏదో పొడి మసాలా వేసానని చూస్తున్నారా? ఇది ఆ నూడిల్స్తో పాటు వచ్చిన మసాలానేనండి. ఒక ప్యాకెట్ వచ్చింది. అది ఇద్దరు మనుషులకు సరిపోయేంత దానికి ఒక ప్యాకెట్ వేయాలన్నమాట. అయితే నేను ఒకటే తీసుకొచ్చాను, ఒకటి ఇంతకుముందు అయిపోయింది, అందుకనేసి నేను ఆ ఒక ప్యాకెట్ పౌడర్ వేసేసి మిక్స్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నాను. చూసారా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అంతే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పడం మర్చిపోకండి.